రైట్ అండి. ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే, నాకు అడుగుతాను మిమ్మల్ని ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రంగా అభిమానులు ఎంతమంది ఉంటారండి 100కి? రంగా అభిమానులు కాపు కులమే అంటే నేను అన్ని కులాలకు అతీతంగా అడుగుతున్నా. సార్, అంబేద్కర్ గారి తర్వాత ఇవాళ కాపు నాయకుడిగా చెప్పబడే వంగవీటి మోహన్ రంగా గారిని బడుగు బలహీన వర్గాలు అన్ని ఆదరిస్తున్నాయి సార్. అంబేద్కర్ గారి తర్వాత వంగవీటి మోహన్ రంగా గారికి ఆదరణ ఉంది. ఇది ఎంతైనా నిజం కదా. బడుగు బలహీన వర్గాలు అంటే చాలా ఆ ఓట్ షేర్ చాలా ఎక్కువ కాబట్టి బీసీలకు 52%, కాపులకు 25%, ఇంకా అగ్రకులాలైన 4 కులాలు తప్పిస్తే ఒక 85% వరకు ఈ కేటగిరీయే ఉంటారు. దానిలో వాళ్ళ కోసం ఆ వర్గాల కోసం పాటుపడ్డారు కాబట్టి అప్పట్లో అంబేద్కర్ గారు, ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రంగా గారిని బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అనుకుంటారు. ఇక్కడ పోసాని కృష్ణమురళి ఇచ్చిన పిలుపు ఏంటంటే, అసలు రంగా అభిమానం అన్నవాడు టీడీపీకి ఓటేయకండి, అంటే ఆ కూటమికి ఓటేయకండి, అదే ఆయన చెప్పింది. అసలు ఈయనెవరండి? టీడీపీని రంగా గారి అభిమానులు ఎవ్వరు ప్రేమించరు, అభిమానించరు, ఓటేయరు. ఈయన చెప్పినా చెప్పకపోయినా. మరి ఈయన అసలు పిలిపి ఓటాకి ఓకే, టీడీపీకి ఓటేయరు, మరి కూటమిలో ఉన్న జనసేన బీజేపీలు వేస్తారా? ఏం సార్, బీజేపీ కూడా మైండ్ గేమ్. బీజేపీ జీవీఎల్ గారిని రాజ్యసభలో వంగవీడి మోహన్ రంగా గారి పేరు జిల్లాకు పెట్టాలి, అలాగే ఎయిర్పోర్ట్ కి వంగవీడి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పిన జీవీఎల్ గారు నన్ను పిలిపించారు. ఆ రోజు నేను కూడా వెళ్ళా, జీవీఎల్ గారి దగ్గరికి కలవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజ్యసభలో అది తీర్మానం చేసిరండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు పెట్టదో చూపిస్తామని కూడా ఆ రోజున జీవీఎల్ నరసింహరావు గారికి చెప్పడం జరిగింది. మరి బీజేపీ కూడా మరి ఈ రోజు వరకు ఎయిర్పోర్ట్ కి సంబంధించింది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మరి ఎంత పెద్ద స్థితితో లేదు రంగా గారు అంటే. జీవీఎల్ గారు ఓన్లీ రాజ్యసభలో మాట్లాడడం వరకేనా? రాజ్యసభలో తీర్మానం చేసుకుని రండి, ఎయిర్పోర్ట్ కి వంగవీడి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని నిజాతీగా పెట్టాలనుకుంటే బీజేపీ వల్ల అవుదా? ఇవన్నీ రాజకీయంగా రంగా గారి జపం ఎందుకు చేస్తారండి ఈ పార్టీలన్నీ? రంగా గారి అభిమానులు ఎక్కువ. రంగా గారి కాపుల్లోనే కాకుండా బడుగు బలహీన వర్గాలు అన్నింటిలో రంగా గారిని ఆదరించి అభిమానించే వ్యక్తులందరూ ఉన్నారు. కాబట్టి రంగా గారి మీద ఏదో దొంగ ప్రేమ చూపించి రంగా గారి అభిమానులందరినీ వాళ్ళ పార్టీలో తిప్పుకోవాలని చూస్తే ఇదేం జరగదు. మేము గతంలో కూడా చెప్పాం, ఈ ఎలక్షన్ లో మేనిఫెస్టోలో బీజేపీ గాని, టీడీపీ గాని, వైసీపీ గాని, అలాగే జనసేన గాని వీళ్ళందరూ రంగా గారిని పేరుని ఒక జిల్లాకు పెడతానని, అలాగే ప్రత్యేకమైన ఇంకోటి ఏంటంటే బీజేపీ ఎయిర్పోర్ట్ కు పేరు పెట్టాలని రాజ్యసభలో సంబోధించిన జీవీఎల్ గారి మాటని తీసుకుని బీజేపీ వాళ్ళు అయితే ఎయిర్పోర్ట్ కూడా రంగా గారి పేరు పెడతానని మేనిఫెస్టోలో పెట్టాలని, లేకపోతే రంగా గారి అభిమానులు ఆగ్రహాన్ని 2024 ఎన్నికల్లో ఈ పార్టీలని చదువు చూడవలసి వస్తుందని రాధారంగ మంత్రి తరపున నేను హెచ్చరించాను. టీడీపీ మీద లేకపోతే బీజేపీ మీద ఉన్న కోపం మరి ఆ పొత్తులో ఉన్న జనసేన మీద కూడా పడే అవకాశం ఉంది కదా. మీరు పార్టీలకు అతీతంగా రాధా మిత్రమండలి పనిచేస్తున్నా జనసేన సింపథైజర్స్ ఎక్కువ ఉంటారు మీ మిత్రమండలిలో. అవును, 100% జనసేనకు ఫేవర్గా ఉంటూ ఉంటారు. ఎందుకంటే మీ కమ్యూనిటీలో ఉన్న అంటే రంగా గారు బతుకుంటే రాజ్యాధికారం ఎప్పుడో వచ్చేది. రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటూ ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజైనా సీఎం కాకపోతారా, ఏదో ఒక రోజైనా సీఎం కాకపోతారా అని చెప్పి మీ మిత్రమండలి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కాబట్టి చెప్తూ ఉన్నా. రైట్, సత్యం గారు